హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరిగిన 3వ మ్యాచ్లో భారతదేశం కోసం ఆడిన సర్ఫరాజ్ ఖాన్ తన డెబ్యూ ఎంట్రీ కలను నెరవేర్చుకున్నాడు. ఇక ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన 11 మంది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 4 సంవత్సరాలు గడిపిన సర్ఫరాజ్ 3 సంవత్సరాల పాటు పంజాబ్ కింగ్స్కు వెళ్లి చివరికి రాజధానికి వెళ్లాడు. అయితే భారత దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో అదే పంథాను కొనసాగించలేకపోయాడు. ఇక 2019 సర్ఫరాజ్కి అత్యుత్తమ ఐపీఎల్ సీజన్. ఇక్కడ అతను 8 మ్యాచుల్లో 180 పరుగులు చేశాడు. అన్ని విధాలుగా అతను చాలా అరుదుగా ఆటలు ఆడాడు కాబట్టి ఇది పూర్తిగా అతని తప్పు కాదు. ఐపీఎల్ 2022లో డీసీలో చేరాక 2 సీజన్లలో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి 10 మ్యాచుల్లో 144 పరుగులు చేశాడు. మరి అలాంటి సర్ఫరాజ్ ఖాన్కు డీసీలో ఐపీఎల్ కోసం ఎందుకు చోటు దక్కలేదు అనే ప్రశ్నలు తలెత్తాయి. సర్ఫరాజ్ ఖాన్ను ప్రధాన రెడ్ బాల్ ప్లేయర్గా డీసీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఎందుకు గుర్తించలేదు అని కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా సర్ఫరాజ్ ఖాన్ను డీసీ వదులుకోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు సౌరవ్ గంగూలీ. సర్ఫరాజ్ ఖాన్ చాలా సమర్థవంతమైన ఆటగాడు. అతడి ఆట టీ20 కంటే 5 రోజులు ఆడే టెస్ట్ ఫార్మాట్కు బాగా సరిపోతుంది. టీ20 ఒక భిన్నమైన ఫార్మాట్. దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ ఎన్నో పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై తరఫున సర్ఫరాజ్ పరుగుల వరద పారించాడు. అది అసాధారణమైంది. ఓ ఆటగాడు సాధించిన పరుగులు ఎప్పటికీ వృథా కాదు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో కూడా అదే జరిగింది అని రేవ్ స్పోర్ట్స్తో సౌరవ్ గంగూలీ తెలిపారు. కానీ ఆనందబజార్ అనే పత్రిక గత నెలలో 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ను జట్టులోకి తీసుకోవడానికి 3 ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. సర్ఫరాజ్ తమ జట్టుకు బలం కాగలడని కోల్కతా నైట్ రైడర్స్కు మెంటార్గా ఉన్న గౌతమ్ గంభీర్ మేనేజ్మెంట్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీలో ఉన్న కారణంగా కేకేఆర్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సర్ఫరాజ్పై ఆసక్తి చూపిన మరో జట్టు అతని మాజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ అని రాసుకొచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో అంకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.